సమాలోచనకు స్వాగతం. ఈ కొత్త సంవత్సరంలో ఒక కొత్త వీడియోతో ఒక కొత్త ఆలోచనతో మీ ముందుకొచ్చాను. పండగ అంటే ఏంటండి? ఒక సెలబ్రేషన్. సంతోషంగా కుటుంబ సభ్యులందరూ కూడా చేసుకునేటువంటి పండగ. అలా జరగని నాడు అసలు అది పండగ ఎలా అవుతుంది? ఏదో పండగ రోజున 4 గ్రీటింగ్స్ పెట్టుకోవడం, 10 గ్రూపుల్లో అది షేర్ చేసుకోవడం, ఒక గుడికి దగ్గరలో ఏదైనా గుడి ఉంటే గబుక్కుని వెళ్ళి రావడం, ఇవన్నీ రొటీన్గా చేస్తున్నాం. కానీ నిజంగా ఈ పండగని మనం సెలబ్రేట్ చేసుకుంటున్నామా? అది ఒక ఆలోచన చెయ్యాలి ప్రతి వాళ్ళు కూడా. రొటీన్ కాకూడదు ఎప్పుడు పండగ కూడా. ఇన్వాల్వ్మెంట్ కూడా అందరిది ఉండాలి. 100% ఇళ్లల్లో పిల్లల్ని ఇన్వాల్వ్ చేయట్లా. చెయ్యటం లేదు అనేకంటే వాళ్ళు అవ్వట్లేదు అందాం. మరి వాళ్ళకి ప్రాముఖ్యత తెలియదా? తెలుసుకునే అవసరం వాళ్ళకి లేదు. అసలు ఇంట్రెస్ట్ కూడా లేదు వాళ్ళకి. హాస్టల్స్లో ఉన్న వాళ్ళు కనీసం ఒక దండం పెట్టుకొని సెల్ ఫోన్లో ఆ దేవుడి ఫోటో పెట్టేసుకొని దండం పెట్టేసుకొని కనీసం తలంట్లు పోసేసుకొని ఎంతో కొంత ఇది పండగ అని ఇంట్లో వాళ్ళు చెప్తే చేస్తున్నారు. ఇళ్లల్లో ఉన్న పిల్లలు ఏం చేస్తున్నారు? ఇంటి నుండి ఉద్యోగాలకి, ఇంటి నుండి కాలేజీలకు వెళ్ళేవాళ్ళు, వాళ్ళకి కొత్త బట్టలు, రకరకాల ఫోటోషూట్స్, అవన్నీ అప్లోడ్ చేయడాలు, వీటి మీద ఉన్న ఇంట్రెస్ట్ ఆ పండగ సెలబ్రేషన్ మీద లేదు. నేను మాట్లాడేది ఆ పూజా విధానము, ఆ క్రతువు గురించి కాదు. అసలు ఒక సెలబ్రేషన్ మూడ్ అనేది ఉండాలి కదా. పిల్లల్ని లేపి 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 వాళ్ళ నిద్ర లేవరు, కొత్త బట్టలు కట్టుకోరు, లేదా ఒకవేళ కట్టుకున్నా అది సాయంత్రం బయటికి వెళ్ళేటప్పుడు. ఇవన్నీ కూడా ఎంత చెడ్డ అలవాట్లో వాళ్ళకి అర్థం కావట్లే, మనకి అర్థం కావట్లే. ఈ రోజున మనం తెగ మాట్లాడుతున్నాం, మన సంస్కృతి, సభ్యత ఏంటేంటో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాం. అవన్నీ అక్కర్లా. పొద్దున్నే లేచి తలంటుకుని దేవుడికి దండం పెట్టుకోవడం, అమ్మ నాన్న ఎవరో ఒకళ్ళు దీపం పెడితే ఆ దీపాన్ని దండం పెట్టుకోవడం, అలా బయటికి వెళ్ళి సూర్య నమస్కారం చేసుకోవడం, ఇలాంటివి కూడా చేయట్లా పిల్లలు కనీసం పండగ రోజుల్లో. అది మాత్రం మన పెద్దల ఫెయిల్యూర్ అనాలో ఏమనాలో అర్థం కావట్లేదు. ప్రతి వాళ్ళ ఇళ్లల్లో ఇదొక పెద్ద తలనొప్పి. వాళ్ళ నిద్ర లేపే బదులు వాళ్ళని వదిలేసి మన పని మనం చేసుకుంటే పోతుందని పేరెంట్స్ రొటీన్గా వాళ్ళు చక్కగా తోరణాలు కట్టేసుకుంటున్నారు, మామిడి తోరణాలు, పూజలు చేసేసుకుంటున్నారు అన్నిట్లో. కానీ దేంట్లోనూ పిల్లలు ఇన్వాల్వ్ అవ్వరు. మరి ఈ కల్చరు ఎలా కంటిన్యూ అవుతుంది? అది నాకు పెద్ద సమస్య అనిపిస్తుంది. అంటే ఈ కల్చర్ మనతోనే అయిపోతుందా? పిల్లలకి ఇవన్నీ తెలియకుండా ఉంటే ఎలా? అదే విచిత్రమైన విషయం. అలాగే వాల్యూస్ కూడా తెలియటంలా. అందుకే తల్లి తండ్రి వాళ్ళు ఉన్నంతకాలం వాళ్ళ విలువ తెలియదు. వాళ్ళన్నీ అమరుస్తుంటే చేస్తుంటే పిల్లలకు అర్థం కావట్లే. దీన్ని అర్థమయ్యే విధంగా ఎవరు చెప్పాలో, ఎలా చెప్పాలో మనకు అర్థం కావట్లేదు. కానీ ఖచ్చితంగా ఏదో చేయాల్సిందే, వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేయాల్సిందే. సెలబ్రేషన్ పండగ అంటే అందరూ కొత్త బట్టలు వేసుకోవాలి, అందరూ సరదాగా కూర్చొని భోజనం చేయాలి, టిఫిన్ చేయాలి, అలాగే అందరూ కలిసి ఎక్కడికన్నా గుడికి వెళ్ళాలి, కులాసాగా ఆ రోజు మొత్తం వాళ్ళు గడపాలి. అది అందరు చేస్తున్నారో లేదో నాకు పెద్ద క్వశ్చన్ మార్క్. చాలా ఇళ్లల్లో మనకి అరుపులు, కేకలు, విసుగులు కనబడుతూ ఉంటాయి. అది సెలబ్రేషన్ ఎలా అవుతుంది? పిల్లల్ని తిడతాము, వాళ్ళు లేవరు, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అన్నిళ్ళల్లో. దీని నుండి బయటికి రావాలంటే ట్యూన్ చేయాలి పిల్లల్ని. ముఖ్యంగా వీ నీడ్ టు ట్యూన్ దెమ్. మొక్కై వంగంది మానై వంగున అంటాం కదా, అలా ట్యూన్ చేయడం తప్పనిసరి. ప్రతి ఇంట్లో మేక్ ఏ పాయింట్. పండగలు వస్తే ఆ పండగ రోజున అందరూ సెలబ్రేట్ చేసుకోవాలి. అలాగే అందరూ తల ఒక చెయ్యి వేసి పూజ చేసుకోవాలి. అలాగే ఇంట్లో పనులు కూడా అందరూ షేర్ చేసుకోవాలి. ఇది మాత్రం చాలా ముఖ్యమైనది. ఇది మనం మన పిల్లలకి చెప్పుకు తీరాలి. ఇలా చెయ్యకపోవడం వల్ల వచ్చే పెద్ద అనర్థం ఏంటంటే మన తరం తర్వాత ఎవరూ ఉండరు. ఇప్పటికే వెనకటి తరంలాగా ఒక పద్ధతిగా పూజ చేసుకోవటాలనేది అసలు పోయింది. చాలామంది ఆ దేవుడి దగ్గర దీపం పెట్టి దండం పెట్టుకుంటే చాలనే లెవెల్కి మనం కూడా వచ్చేసాం. పోనీ అదన్నా చేస్తున్నారు, సంతోషం అని. ఇక అది కూడా చేయరు. ఇంకా నెక్స్ట్ తరం ఏంటి పరిస్థితి? ఏం చేయాలి? అందుకని దీన్ని మనం కట్టడి చేసుకోవాలి. మన కల్చర్ మనం కాపాడుకోవాలి, మన వాల్యూస్ మనం కాపాడుకోవాలి. ఇవన్నీ చేయడం వల్లనే పిల్లలకు కూడా కాస్త భక్తి, అలాగే కాస్త వాల్యూస్ అంటే, విలువలంటే
వాళ్ళకి ఒక ప్రాముఖ్యత ఏంటి అవన్నీ తెలుస్తాయి. వాళ్ళకి తెలిసే విధంగా మనం చేయాలి. ఒక్కొక్క తరంలో ఒక్కొక్కలా ఒక ఏజ్ వచ్చే వరకు, అంటే కనీసం 30 దాటే వరకు కూడాను ఏ బాధ్యత లేకుండా బాధ్యత రాహిత్యంగా ఉండిపోవడం అనేది ఈ ప్రస్తుత జనరేషన్లో మనం చూస్తున్నాం. ఈ వాల్యూస్ లేకుండా, ఈ పండగల పబ్బాలంటూ ఏం లేకుండా, అసలు పెద్దల్ని గౌరవించే విధానం లేకుండా ఇలా పెరిగిపోతున్నారు. ఎంత మాట పడితే అంత మాట అనేయడానికి అలవాటు పడిపోయారు. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉంది కదా, అందుకని ఎలా అయినా అంటారు. కాబట్టి వాళ్ళందరూ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే, పండగలు అంటే కేవలం సెలబ్రేషన్ మాత్రమే కాదు, ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళని గౌరవించటం, పిల్లల్ని అభిమానించటం, ప్రేమించటం, అందరూ కలిసి ఒక కుటుంబం అంతా కలిసి దాన్ని సెలబ్రేట్ చేసుకోవటం. అప్పుడే కదా బాండింగ్ ఉంటుంది. ఆ బాండ్స్ అన్నీ విడివిడిపోయాయంటే, ఆ బాండింగ్ కనుక మనకి లేకపోతే ఇంకా ఫ్యామిలీ ఏముంది? అసలు జాయింట్ ఫ్యామిలీస్ ఆల్రెడీ న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయ్యాయి. ఈ న్యూక్లియర్ ఫ్యామిలీస్ కూడా అసలు కలిసి ఉండేటువంటి బాండింగ్ లేకుండా ఉంటే ఎక్కడ తేల్తాము అని ఆశ్చర్యం వేస్తుంది, భయం వేస్తుంది కూడా. కాబట్టి ప్లీజ్ దయచేసి పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పిల్లలకి మన పండగలు, మన ఆచారాలు, మన వ్యవహారాలు నేర్పండి. లెట్ దెమ్ నో. అట్లాగే పిల్లలని ట్యూన్ చేయండి. మనం వాళ్ళని పంపే కాన్వెంట్స్లో, మనం వాళ్ళని పంపే స్కూల్స్లో ఇవన్నీ నేర్పాలని ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఆ స్కూలింగ్ వేరు, మన ఇంట్లో మనము నేర్పాల్సినది వేరు. ఆ వాల్యూస్ వాళ్ళు నేర్చుకుంటేనే నెక్స్ట్ తరం బాగుంటుంది. బై ఫర్ నౌ.